సో మొత్తానికి ఈ రోజైతే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అవుతుంది. దాని తర్వాత మంత్రుల ప్రమాణం స్వీకారం కూడా ఈ రోజే జరుగుతుంది. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలి. అతనికి ఇచ్చే మంత్రి పదవి ఒకటి హోంశాఖ అలాగే డిప్యూటీ సీఎం ఈ 2 కూడా ఇవ్వనున్నారని చెప్పేసి ఇప్పటివరకు వార్తలు వచ్చాయి. అయితే లోకేష్ గారికి ఇష్టం లేదంటూ కూడా కొంతమంది పార్టీ వర్గం నుంచి ఒక మ్యాటర్ బయటకు వచ్చిందని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అండ్ ఈరోజు మిగతా మంత్రులందరూ కూడా ఏ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ? సో అవన్నీ కూడా పూర్తిగా వివరించండి. ముందుగా ఈరోజు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఇందాక చేశారు చంద్రబాబు గారు. సో ఈ మంత్రివర్గాన్ని ప్రకటించారు కూడా. ఈ మంత్రివర్గం ఎవరెవరు ఉన్నారు, ఏ ఏ కులాలు ఉన్నారు అనేది ముందుగా మనం చూద్దాం. దాని తర్వాత పవన్ కళ్యాణ్ విషయం మాట్లాడదాం. సో కొత్త మంత్రులు ఎవరంటే సామాజిక వర్గాల వారీగా చూస్తే ఎస్సీ మాల డోల బాల రామాంజనేయ వీరాంజనేయ స్వామి, ఎస్సీ మాదిగ అనిత వంగలపూడి అనిత, ఎస్టీ ఒకరికే ఇచ్చారు గుమ్మడి సంధ్యారాణి, ముస్లిం మైనార్టీ ఫారూక్ ఇచ్చారు, తర్వాత ఆర్యవైశ్య టీజీ భరత్, తర్వాత రెడ్డి ఆనం జనార్దన్ రెడ్డి, మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి మొత్తం 3కి ఇచ్చారు, కాపు 4కి ఇచ్చారు, నిమ్మల, తర్వాత పవన్ కళ్యాణ్, కందులు దుర్గేష్, నారాయణ మన నారాయణ విద్యా సంస్థలు, కమ్మ నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, తర్వాత వైయావుల కేసు గొట్టిపాటి రవి 4కి ఇచ్చారు, బీసీ యాదవ పార్థసారథి సత్యకుమార్ బీజేపీ, బీసీ మత్స్యకార కొల్లు రవీంద్ర, బీసీ తూర్పు కాపు కె శ్రీనివాస్, బీసీ కొప్పుల వెలమ అచ్చెన్నాయుడు, బీసీ గౌడ అనగానే సత్యప్రసాద్, బీసీ సిట్టిబుల్జ వాసం సిట్టి సుభాష్, కొరబ సవిత. సో ఇది మంత్రి వర్గానికి ఇచ్చింది. మొత్తంగా 25 మందిని అనౌన్స్ చేశారు ఇప్పటికీ. ఇందులో జనసేనకు 3, బీజేపీకి 1, బీసీలు టోటల్గా 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీలు 1, ముస్లిం 1, వైశ్యులు 1, కాపులు 4, కమ్మ 4, రెడ్డి 3. సో ఇందులో మహిళలకి మాత్రం 3కి మాత్రం ఇచ్చారు. సో ఇందులో కొత్త వాళ్ళు ఫస్ట్ టైమర్స్ 17 మంది అని చెప్పచ్చు. ఒక రకంగా ఇది చంద్రబాబు కూర్పు చాలా బాగుందని అన్ని వైపుల నుంచి కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఏంటంటే కొత్త వాళ్ళని ఎంతమందిని తీసుకురావడం అనేది చంద్రబాబు చేసిన ఫీట్. ఎందుకంటే ఆయనకి కూడా చాలా పెద్ద కసరత్తు అవుతుంది ఇది. ఎందుకంటే 164 మంది ఎప్పుడూ లేదు. చంద్రబాబు జీవితంలో ఇంతమందిని గెలిపించిన చరిత్ర లేదు. అందుకని ఆయనకు కూడా ఇది కసరత్తు పెద్దదైంది. బట్ సీనియర్స్ని పక్కన పెట్టి 17 మందిని వీళ్ళకి ఇవ్వడంతో సీనియర్స్ కొంత కోపంగా ఉన్నారని తెలిసింది. అయినా కూడా వాళ్ళు ఏం చేసేది లేదు. వాళ్ళకి మేబీ ఏదైనా నామినేటెడ్ పోస్టులు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఒక్క మంత్రిని ఇంకా ఇవ్వాల్సి ఉంది. అది బీజేపీ నుంచి వాళ్ళు అడుగుతున్నారని చెప్తున్నారు. ఇప్పటికి బీజేపీకి ఒకరినే ఇచ్చారు కాబట్టి ఇంకొకరిని బీజేపీ నుంచి తీసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి కూడా ఇటు చాలామంది ఒక రకంగా దేశమే కదిలొచ్చిందని చెప్పచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో పవన్ కళ్యాణ్ ఇష్యూ ఒకటి వైరల్ అవుతుంది. సో దీన్ని జనసైనికులే వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2 పదవులు అడిగారని. ఒకటేమో డిప్యూటీ సీఎం. ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఇవ్వడానికి చంద్రబాబు కూడా అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని మొన్న కూడా ఆయన విపరీతంగా పొగిడారు. పవన్ కళ్యాణ్ వల్లనే ఈ విజయం సాధ్యమైందని చెప్పారు. ఎందుకంటే ఒక రకంగా తెలుగుదేశం చాలా క్రైసిస్లో ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ ఆదుకోవడం, అక్కడి నుంచి ఒక ఊపు వచ్చిందని చెప్పచ్చు. అట్లాగే ఫస్ట్ టైం చరిత్రలో అసాధ్యం అనుకున్న ఒక కాంబినేషన్ కమ్మ కాపు కాంబినేషన్. ఎందుకంటే కమ్మ కాపులకి ఎప్పటి నుంచి కూడా వైరం ఉంది. వంగవీటి మోహన్ రంగాను ఎన్టీఆర్ పీరియడ్లో చంపించారు, తెలుగుదేశం వాళ్ళే చంపించారు అనేది వాళ్ళకు ఉంది. కాబట్టి కమ్మ కాపు మధ్య ఎప్పటి నుంచో పగ రగులుతుంది. అలాంటి దాన్ని ఇది సాధ్యం కాదనుకున్న దాన్ని సుసాధ్యం చేయడంలో పవన్ కళ్యాణ్ పాత్ర పెద్ద స్థాయిలో ఉంది. సో అందుకని పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పోస్ట్ ఇద్దామనేది చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ అడిషనల్గా హోమ్ కూడా అడుగుతున్నాడు అనేది ఇప్పుడు వస్తున్న వార్త. మొన్నటి వరకు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్కి ముందు నుంచి కూడా పోలీసులు అంటే ఇష్టం ఉంది. వాళ్ళ ఫాదర్ కూడా పోలీసు రిటైర్డ్ అయ్యాడు ఆయన పనిచేసి. సో అన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒకసారి మాట్లాడుతూ నాకు వ్యవసాయం ఉన్న
పర్యావరణం అన్న చాలా ఇష్టం అని చెప్పాడు. సో దాంతో అందరూ కూడా గస్ ఏం చేశారంటే ఈయన పర్యావరణ శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ అడిగే అవకాశం ఉంది అనేది అనుకున్నారు. కానీ ఆయనకి ఇష్టాలు వేరు, ఇక్కడ మంత్రివర్గంలో పనిచేసే పరిస్థితి వేరుగా ఉంటుంది కాబట్టి ఆయన హోమ్ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే హోమ్ అనేది వెరీ ఇంపార్టెంట్ శాంతి భద్రతలకు సంబంధించింది. రెండవది పవన్ కళ్యాణ్ గెలిచినప్పటి నుంచి కూడా మాట్లాడుతున్న దీంట్లో ఒక కంప్లీట్ షిఫ్ట్ కనబడుతుంది. అంతకుముందు అంత పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయినా అక్కడ ఉన్న లోకల్ లీడర్ని మోకాళ్ళ మీద నిలబెడతా సట్టుబట్టు లాక్కొస్తా ఎక్కడున్న వదలను ఇలాగ మాట్లాడేవాడు. కానీ గెలిచిన తర్వాత మనం రివెంజ్ అనేది తీర్చుకోకూడదు, కక్ష సాధింపు రాజకీయాలు వద్దు, మనకి 5 కోట్ల ప్రజలు మనకు అధికారం ఇచ్చారు కాబట్టి ఆ ప్రజలకు సేవ చేయడమే మన ప్రధాన కర్తవ్యం అని చెప్పాడు. నిన్న కూడా గెలిచిన అభ్యర్థులతో సమావేశమై ఆయన్ను జనసేన పక్ష నాయకుడిగా ఎన్నుకున్నప్పుడు కూడా ఆయన అందరికీ చెప్పింది ఇదే. ఇది నిజానికి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు కూడా మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు నచ్చాడు మాకు పవన్ కళ్యాణ్, ఇలా ఉండాలి, గెలిచిన తర్వాత ఈ ప్రతీకార చర్యలకి తెలుగుదేశం దిగుతుంది, దీన్ని ఆపగలగడ ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనుకుంటేనే దీన్ని ఆపగలడు, తెలుగుదేశం వాళ్ళు ఎవరో ఆపే మూడ్లో లేరు అనేది అందరూ కూడా అంటున్నారు. సో ఈ కాంటెక్స్లో పవన్ కళ్యాణ్కి కూడా ఏంటంటే ఇప్పుడు కానీ హోమ్ మినిస్ట్రీ కానీ తెలుగుదేశం వాళ్ళు తీసుకుంటే వీళ్ళు రివెంజ్ దీంట్లోకి వెళ్తారు, వైసీపీ వాళ్ళని అరెస్టులు చేయడం లేకపోతే కొట్టడం ఈ కార్యక్రమాల్లో ఉంటారు. దీనివల్ల మళ్ళీ మనకు చెడ్డ పేరు వస్తుంది, తనకి ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రతిదానికి నాది బాధ్యత అని అనేక హామీలు పర్సనల్గా కూడా ఇచ్చుకుంటూ వచ్చాడు. అభివృద్ధికి సంబంధించిన నాది బాధ్యత ఈ కూటమిలో అని చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇప్పుడు అధికారం వచ్చినాక తెలుగుదేశం ఇంకా ప్రమాణ స్వీకారానికి ముందే రెవెంజ్ స్టార్ట్ చేసేసింది. విపరీతంగా ఎక్కడికంటే అక్కడ కొట్టడము, ఇండ్ల మీద దాడులు చేయడము, శిలాపలకాలని బద్దలు కొట్టడము, ఇలాగ రకరకాల పద్ధతుల్లో వైలెన్స్కి తెరలేపింది. దాని లోకేష్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు క్లియర్గా. చంద్రబాబు కూడా కవ్విస్తుంటే మీరు రెచ్చిపోకుండా అంటున్నాడు తప్ప వాళ్ళు ఎక్కడ కవ్విస్తున్నారు, ఇళ్లల్లో ఉంటే కూడా పోయి కొడుతున్నారు కదా. సో అది మాట్లాడకుండా మీరు వెళ్ళి దాడులు చేయకండి అని చెప్పకుండా కవిస్తే మీరు సంయమనం పాటించండి అని అంటున్నాడు. అంటే ముందుగా తప్పు వైసీపీ వాళ్ళది అన్నట్టుగా చంద్రబాబు కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు కూడా గతంలో అనేకసార్లు రెచ్చగొట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఆయన కూడా మనం మాట్లాడుతూ మేము కక్ష పాలిటిక్స్ అయితే ఉండదు కానీ తప్పు చేస్తే శిక్షించకపోతే అది అలవాటుగా మారిపోతుందని చెప్తున్నాడు. సో క్లియర్గా ఏంటంటే ఈ ప్రభుత్వ యొక్క మెయిన్ అజెండా వైసీపీ వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం అనేదే కనిపిస్తుంది. అందుకనే ఒక పక్క ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచే ఫైల్స్ అన్నిటినీ వీళ్ళు క్యాప్చర్ చేసి పెట్టుకోవడం, రెండోది బెవరేజెస్ ఎండి వాసుదేవ్ రెడ్డి ఇంటి మీద దాడి చేయడం, ఇలాగ ఇంకా అధికారం రాకముందే వాళ్ళు స్టార్ట్ చేసేసారు. సో రెండు వైపులా అంటే ఒకటి లీగల్గా సిఐడిల్ని మిగతా సంస్థలను ఉపయోగించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కుంభకోణాల్లో ఇరికిచ్చి వాళ్ళని హరాస్ చేయడం ఒక పద్ధతి అయితే, ఇంకొకటి స్ట్రీట్ బ్యాటిల్. సో వీళ్ళ క్యాడర్ అంతా వెళ్ళి అటాక్స్ చేయడం, తర్వాత వైఎస్ఆర్ విగ్రహాలని ధ్వంసం చేయడం, ఎస్కే యూనివర్సిటీలో అయితే వెళ్ళిపోయి ఛాంబర్లో వీసీ ఛాంబర్లో గొడవ చేసి ఆ వీసీని ఇప్పుడే దిగిపోమంటున్నారు అతను రెడ్డి కాబట్టి. అసలు తెలుగు యువత అనేది 5 ఏళ్లలో నేను ఎప్పుడు వినలే తెలుగు యువత ఒకటి ఉందని. అంటే వైసీపీ అరాచకాలు కావచ్చు ఇంకోటి కావచ్చు దానికి వ్యతిరేకంగా ఎప్పుడు తెలుగు యువత పనిచేసింది లేదు. సడన్గా ఇప్పుడు తెలుగు యువత పేరుతో ఎక్కడికక్కడ దాడులు జరుగుతున్నాయి. సో దీనంతా కూడా కంట్రోల్ చేయాల్సింది హోంశాఖ కాబట్టి హోంశాఖ తన కంట్రోల్లో ఉంటే ఇటువంటి రివెంజ్ దానికి చోటు లేకుండా చూసుకుందాం అనేది, పోలీసులను కూడా సంస్కరిద్దాం అనేది పవన్ కళ్యాణ్కి ఉన్నది. పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఆయన మీద కేసులు పెట్టినప్పుడు పోలీసులకంతా కూడా ఛాలెంజ్ విసిరాడు. సో మనం కూడా జగన్ లాగా చేస్తే మనకు జగన్కి తేడా ఏముందనేది పవన్ కళ్యాణ్కి ఉన్న అండర్స్టాండింగ్. సో మనం ఒక భిన్నమైన పరిపాలన చూపిస్తే జనాలకి ఆ తేడా క్లియర్గా తెలుస్తుంది. జగన్ ఏంటంటే అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారో మళ్ళీ జగన్ అదే చేశాడు. తెలుగుదేశం వాళ్ళు తను అరెస్ట్ చేయించారని కాంగ్రెస్తో కలిసి తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టడం, అట్లాగే తెలుగుదేశం నాయకుల ఆర్థిక మూలాలు దెబ్బతీయడం, వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్టులు చేసి హరాస్ చేయడం, కొంతమందిని దాడులు చేయించడం, ఇవన్నీ జగన్ చేశాడు. ఎందుకు జగన్ చేశాడంటే అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఇదే చేశారు. సో రివెంజ్గా జగన్ చేశాడు. ఇప్పుడు జగన్ చేశాడు కాబట్టి వీళ్ళు మళ్ళీ ఇదే చేస్తున్నారు. ఇదొక విసిఎస్ సర్కిల్ లాగా రివెంజ్ సర్కిల్
నువ్వు చేసావు నేను చేశాను, నువ్వు చేశాను నేను చేశాను కంటిన్యూ అవుతుంది. దీన్ని బ్రేక్ చేద్దాం అనేది పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాడు. సో దీనికోసం అతను హోమ్ మినిస్టర్ అడుగుతున్నాడు. కానీ అది ఇస్తే వీళ్ళకి పట్టుపోతుంది, వీళ్ళు అనుకున్న గోలు నెరవేరదు. ముఖ్యంగా లోకేష్ ఆల్రెడీ ఎర్రబుక్ పెట్టుకొని తిరుగుతున్నాడు. లోకేష్ దీంట్లో వన్ బై వన్ చూసుకుంటూ వస్తున్నాడు. సో ఇప్పుడు అది నెరవేరకపోవచ్చు, అందుకని గొడవ జరుగుతుంది. మరి ఏం జరుగుతుందని